Welcome to KL Knowledge Hub YouTube channel. So 10th class social studies part B, that means bit paper practice test number 3 కి స్వాగతం. సో స్టూడెంట్స్, మీరు ఈ టెస్ట్లో ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో నోట్ చేసుకోండి. లాస్ట్కి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఎక్కడైతే మీకు తప్పుపోయిందో అది ఏ లెసన్లో ఉంది, ఎందుకు తప్పుపోయిందో ఒకసారి రివ్యూ చేసుకోండి. అలా మీరు సరి చూసుకున్నట్లయితే మరింత ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. పార్ట్ బిలో మీరు ఎన్ని ఎక్కువ మార్కులు సాధించగలిగితే గ్రేడ్ పాయింట్, అంత మంచి గ్రేడ్ పాయింట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్ట్ బి మీద మీరు మంచి కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతూ వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ప్లేస్ విచ్ లొకేటెడ్ ఆన్ లీవర్డ్ సైడ్ ఆఫ్ ఆరావలీస్. ఆరావలి పర్వతాలకు వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఆరావలి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఏ దక్కన్ ప్లాట్యూ, బి చోటా నాగపూర్ ప్లాట్యూ, సి థార్ డిజర్ట్ అండ్ డి ఇండో గంగాటిక్ ప్లెయిన్. ఏ దక్కన్ పీఠభూమి, బి చోటా నాగపూర్ పీఠభూమి, సి థార్ ఎడారి, డి గంగా సింధు మైదానం. ఆరావలి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? సో మీరు ఆలోచించుకోవడానికి ఒక 2-3 సెకండ్లు ఇస్తున్నానండి. గెస్ చేశారా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, దట్ ఈస్ థార్ డిజర్ట్, థార్ ఎడారి. ఆరావలి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని థార్ ఎడారి అంటారు. సెకండ్ క్వశ్చన్, ద 82.5 degree ఈస్టర్న్ లాంగిట్యూడ్ వాజ్ టేకెన్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ బికాస్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక సమయంగా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఏ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ మిడ్స్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మధ్య గుండా పోయేటటువంటి రేఖాంశము. బి లాటిట్యూడ్ విచ్ పాసెస్ త్రూ మిడ్స్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మధ్య గుండా పోయేటటువంటి అక్షాంశమన. సి లాంగిట్యూడ్ ఆన్ ఈస్టర్న్ బార్డర్, తూర్పు వైపున చివరన ఉన్నటువంటి రేఖాంశమా. డి లాటిట్యూడ్ ఆన్ సౌతర్న్ బార్డర్, భారతదేశపు అత్యంత దక్షిణంగా ఉన్నటువంటి అక్షాంశమనే. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశపు ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. దేనికి? భారతదేశం మధ్య గుండా పోయేటటువంటి రేఖాంశమనా, భారతదేశం మధ్య గుండా పోయేటటువంటి అక్షాంశమనా, భారతదేశానికి తూర్పు చివరన ఉన్నటువంటి రేఖాంశమనా, భారతదేశపు దక్షిణపు చివరిలో ఉన్నటువంటి అక్షాంశమనా? సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ మిడ్స్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మధ్య గుండా పోయేటటువంటి రేఖాంశము. ఏది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. కాబట్టి మనము సమయాన్ని లెక్కించడానికి రేఖాంశాలనే తీసుకోవడం అనేది జరుగుతుందండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారతదేశం మధ్య గుండా పోతుంది కాబట్టి ఆ రేఖాంశాన్ని భారతదేశం ప్రామాణిక సమయంగా నిర్ణయించడం అనేది జరిగింది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనము 82 డిగ్రీల 30 నిమిషముల తూర్పు రేఖాంశం అని కూడా అంటాము. 82 degree 30 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అని కూడా అంటారు. రైట్. థర్డ్ క్వశ్చన్, ద స్కూలింగ్ రెవల్యూషన్ అకర్డ్ ఇన్ ద ఫాలోయింగ్. పాఠశాల విప్లవం వచ్చినటువంటి రాష్ట్రం ఏది? ఏ తెలంగాణ, బి కేరళ, సి హిమాచల్ ప్రదేశ్ అండ్ డి పంజాబ్. భారతదేశంలో పాఠశాల విప్లవం తీసుకొచ్చినటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రంలో పాఠశాల విప్లవం సంభవించిందట. పెద్ద ఎత్తున పాఠశాలలు పెట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆ రాష్ట్రం. ఏ తెలంగాణ, బి కేరళ, సి హిమాచల్ ప్రదేశ్ అండ్ డి పంజాబ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో కొండలు, గుట్టలు, లోయలతో కూడుకున్న ప్రాంతం అయినప్పటికీ, ఆదాయంలో వెనుకబడ్డప్పటికీ వాళ్ళు పాఠశాలకు మాత్రము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని ప్రాంతాలలో, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఉచిత విద్య కోసము అనేక రకాలైన పాఠశాలను పెట్టడం జరిగింది హిమాచల్ ప్రదేశ్. అందుకే అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. రైట్. ఫోర్త్ క్వశ్చన్, ద సెక్టార్ విచ్ ప్రొవైడ్స్ సేఫ్టీ ఎట్ వర్క్. పని ప్రదేశం వద్ద భద్రతను కల్పించేటటువంటి రంగం ఏది? ఏ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అవ్యవస్థీకృత రంగమా, బి ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే వ్యవస్థీకృత రంగమా, సి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే చిన్న తరహా పరిశ్రమన, డి ఏ అండ్ సి. ఏ అండ్ సి మీన్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. పని వద్ద భద్రత కల్పించేటటువంటి రంగం.
గెస్ చేశారా? ఎస్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్గనైజ్డ్ సెక్టార్, వ్యవస్థీకృత రంగం. వ్యవస్థీకృత రంగంలోనే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మరి అక్కడ లేబర్స్కి కల్పించడం అనేది జరుగుతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, మాన్సూన్స్ ఆర్ అక్యూరింగ్ ఇన్ బిట్వీన్ ద లాటిట్యూడ్స్ ఆఫ్. ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య సంభవిస్తాయి. ఏ 10 డిగ్రీ నార్త్ అండ్ సౌత్, 10 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్యన. బి 20 డిగ్రీ నార్త్ అండ్ సౌత్, 20 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్యన. సి 5 డిగ్రీ నార్త్ అండ్ సౌత్, 5 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్యన. అండ్ డి 23.5 డిగ్రీ నార్త్ అండ్ సౌత్, 23.5 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్యన. ఋతుపవనాలు సంభవించేటటువంటి ప్రాంతం, ఈ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు సంభవిస్తాయి. 10 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ, 20 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ, 5 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ, 23.5 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 20 డిగ్రీ నార్త్ అండ్ సౌత్, 20 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు సంభవిస్తాయి. సో సిక్స్త్ క్వశ్చన్, జెట్ స్ట్రీమ్స్ ఫ్లోస్ ఎట్ ద హైట్ ఆఫ్. జెట్ ప్రవాహాలు ఈ ఎత్తులో ప్రవహిస్తాయి. ఏ 1200 మీటర్స్, బి 1500 మీటర్స్, సి 12,000 మీటర్స్ అండ్ డి 15,000 మీటర్స్. జెట్ ప్రవాహాలు ఈ ఎత్తులో ప్రవహిస్తాయి. 1200 మీటర్లు, 1500 మీటర్లు, 12,000 మీటర్లు, 15,000 మీటర్లు ఎత్తున. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 12,000 మీటర్స్, 12,000 మీటర్ల ఎత్తున జెట్ ప్రవాహాలు ప్రవహిస్తాయి. అండ్ సెవెంత్ క్వశ్చన్, రివర్స్ విచ్ ఫామ్ వి షేప్డ్ వ్యాలీస్. వి ఆకారపు లోయలను ఏర్పరిచేటటువంటి నదులు ఏవి? ఏ గంగా గోదావరి, బి ఇండస్ బ్రహ్మపుత్ర, సి నర్మదా తపతి అండ్ డి కృష్ణ కావేరి. భారతదేశంలో మరి వి ఆకారపు లోయలను ఏర్పరిచేటటువంటి నదులు ఏవి? గంగా గోదావరి, సింధు బ్రహ్మపుత్ర, నర్మదా తపతి, కృష్ణ కావేరి. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర. భారతదేశంలో హిమాలయాలలో ప్రవహించేటటువంటి నదులు వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. ఎందుకంటే ఎత్తైనటువంటి హిమాలయ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్నప్పుడు అవి ఆ ప్రవాహాలకు అడ్డుగా వచ్చినటువంటి ఆ పర్వతాలను చీలుస్తూ ప్రవహిస్తుంటాయి కాబట్టి అక్కడ వి ఆకారపు లోయలు ఏర్పడతాయి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర ఈ రెండు హిమాలయన్ రివర్స్. గంగా హిమాలయన్ రివరే కానీ మరి దానికి కాంబినేషన్కి ఇచ్చినటువంటి గోదావరి హిమాలయన్ రివర్ కాదు. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, స్టేట్స్ విచ్ ఆర్ గుడ్ ఇన్ పీడిఎస్ ఇన్ అవర్ కంట్రీ. స్టేట్స్ విచ్ ఆర్ గుడ్ ఇన్ పీడిఎస్ ఇన్ అవర్ కంట్రీ. పీడిఎస్ మీన్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకునేటటువంటి రాష్ట్రాలు ఏవి? ఏ ఈస్టర్న్ స్టేట్స్ అంటే తూర్పు రాష్ట్రాల, బి సౌతర్న్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలు, సి వెస్టర్న్ స్టేట్స్ పశ్చిమ రాష్ట్రాలు, డి నార్థన్ స్టేట్స్ ఉత్తరాది రాష్ట్రాలు. భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకొని లాభం పొందినటువంటి రాష్ట్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి సౌతర్న్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాలు అంటే మనకి తమిళనాడు, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకోవడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి లెసన్లో ఈ టాపిక్ ఉంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఆథర్ ఆఫ్ సైలెంట్ స్ప్రింగ్. ఆథర్ ఆఫ్ సైలెంట్ స్ప్రింగ్, సైలెంట్ స్ప్రింగ్ గ్రంథ రచయిత. ఏ సుందర్లాల్ బహుగుణ, బి బాబా మహాలియా, సి రేచల్ కార్సన్ అండ్ డి మేథా పాట్కర్. సైలెంట్ స్ప్రింగ్ గ్రంథ రచయిత. ఏ సుందర్లాల్ బహుగుణ, బి బాబా మహాలియా, సి రేచల్ కార్సన్, డి మేథా పాట్కర్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి రేచల్ కార్సన్. రేచల్ కార్సన్ అనేటటువంటి రచయిత సైలెంట్ స్ప్రింగ్ గ్రంథాన్ని రచించడం జరిగింది. అండ్ 10th క్వశ్చన్, జలసింధి విలేజ్ లొకేటెడ్ ఎట్. జలసింధి అనే గ్రామం ఉన్నటువంటి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి మధ్యప్రదేశ్ అండ్ డి ఒడిస్సా. జలసింధి అనేటటువంటి
గ్రామం ఉన్నటువంటి రాష్ట్రం? కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జలసింధి ఉన్నది. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ కడుతున్నప్పుడు ఈ జలసింధి గ్రామం మునిగిపోతుంది. జలసింధి గ్రామానికి చెందినటువంటి బాబా మహాలియా అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కి ఒక లెటర్ రాయడం జరిగింది. సో జలసింధి విలేజ్ లొకేటెడ్ ఎట్ మధ్యప్రదేశ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 11th క్వశ్చన్. The historian who describes 20th century as the age of extremes. Once I repeat, the historian who describes 20th century as the age of extremes. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని అభివర్ణించినటువంటి చరిత్రకారుడు ఎవరు? 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? ఏ, జార్జ్ ఆర్వెల్, బి, ఎరిక్ హాబ్స్ఫాన్, సి, హజాల్మర్ షాక్ అండ్ డి, రూసో. సో ఇవి నేమ్స్ కాబట్టి తెలుగులో కూడా అదే ఉంటుందండి. ఏ, జార్జ్ ఆర్వెల్, బి, ఎరిక్ హాబ్స్ఫాన్, సి, హజాల్మర్ షాక్ అండ్ డి, రూసో. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని అభివర్ణించిన చరిత్రకారుడు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, ఎరిక్ హాబ్స్ఫాన్. సో మనకి లెసన్లో మనకి పేపర్ 2 లెసన్లో ఫస్ట్ ద వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనే పాఠంలో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంటుందండి, ఎరిక్ హాబ్స్ఫాన్. సో 12th క్వశ్చన్. కంట్రీ విచ్ అటాక్డ్ ఆన్ అమెరికాస్ పెరల్ హార్బర్. కంట్రీ విచ్ అటాక్డ్ ఆన్ అమెరికాస్ పెరల్ హార్బర్. అమెరికాకు చెందిన పెరల్ హార్బర్ మీద దాడి చేసినటువంటి దేశం? ఏ, జపాన్, బి, జర్మనీ, సి, ఇటలీ, డి, రష్యా. అమెరికాకు చెందిన పెరల్ హార్బర్ మీద దాడి చేసిన దేశం? ఏ, జపాన్, బి, జర్మనీ, సి, ఇటలీ అండ్ డి, రష్యా. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, జపాన్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ అమెరికాకు చెందినటువంటి ఈ పెరల్ హార్బర్ మీద దాడి చేయటం వల్ల ఆ తర్వాత అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. 13th question. Person who taken the responsibility for amalgamation of princely states. I repeat, person who taken the responsibility for amalgamation of princely states. భారతదేశంలో స్వదేశీ సంస్థానాలను విలీనం చేపట్టే బాధ్యతను చేపట్టిన వ్యక్తి? ఏ, గాంధీ, బి, వల్లభాయ్ పటేల్, సి, నెహ్రూ, డి, సుభాష్ చంద్రబోస్. స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసేటటువంటి బాధ్యతను చేపట్టిన వ్యక్తి? గాంధీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. సో ద కరెక్ట్ ఆన్సర్ చాలామందికి తెలుసు, వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన నేతృత్వంలోనే దాదాపు 565 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయటం జరిగింది. 14th క్వశ్చన్. పర్సన్ హూ లీడ్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మూమెంట్. పర్సన్ హూ లీడ్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మూమెంట్. భారతదేశంలో అఖిల భారత అణగారిన వర్గాలు లేదా షెడ్యూల్డ్ కులాల ఉద్యమాలకు నేతృత్వం వహించిన వ్యక్తి? ఏ, రామస్వామి నాయకర్, బి, అంబేద్కర్, సి, భాస్కర్ రావు జాదవ్ అండ్ డి, నారాయణ గురు. భారతదేశంలో అఖిల భారత అణగారిన వర్గాలు మరియు షెడ్యూల్డ్ కులాల యొక్క ఉద్యమాలకు నేతృత్వం వహించిన వ్యక్తి? రామస్వామి నాయకర్, అంబేద్కర్, భాస్కర్ రావు జాదవ్, నారాయణ గురు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారే ఆ రోజుల్లో స్వాతంత్రం జరుగుతున్నటువంటి రోజుల్లో కూడా భారతదేశంలోని అణగారిన వర్గాలు మరియు షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం ఆయన ఉద్యమించడం జరిగింది. అనేక సంస్థలు కూడా ఆయన స్థాపించిండు. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అనేటటువంటి ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ లాంటి సంస్థలను స్థాపించి వాళ్ళ హక్కుల కోసము మరి ఆయన ఉద్యమించడం జరిగింది. సో ది ఆన్సర్ బి, అంబేద్కర్. అండ్ 15th క్వశ్చన్. ఆఫీసర్ హూ కండక్ట్స్ ఎలక్షన్స్ ఎట్ కాన్స్టిట్యున్సీ లెవెల్. ఐ రిపీట్, ఆఫీసర్ హూ కండక్ట్స్ ఎలక్షన్స్ ఎట్ కాన్స్టిట్యున్సీ లెవెల్. భారతదేశంలో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలను నిర్వహించే అధికారి ఎవరు? నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలను నిర్వహించే అధికారి ఎవరు? ఏ, ప్రిసైడింగ్ ఆఫీసర్, బి, పోలింగ్ ఆఫీసర్,
సి రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ డి ఎలక్షన్ ఏజెంట్. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలను నిర్వహించే అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ ఏజెంట్. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలను నిర్వహించే అధికారిని ఏమంటారు? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్ఓ. ఆర్ఓనే నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపడతారు. రిటర్నింగ్ ఆఫీసరే నామినేషన్లు తీసుకోవటము, నామినేషన్ని స్క్రూటినీ చేయటము, ఆ తర్వాత ఏవైనా నామినేషన్లు తిరస్కరించిందంటే అర్హులు కాకపోతే ఆ నామినేషన్లు తిరస్కరించడము, ఫైనల్ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడము, వాళ్ళకు గుర్తులను కేటాయించడము, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ, ఆ తర్వాత కౌంటింగు, రిజల్ట్ ప్రకటించేంత వరకు కూడా రిటర్నింగ్ ఆఫీసరే నియోజకవర్గ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తారు. సో రిటర్నింగ్ ఆఫీసర్ నియోజకవర్గ స్థాయిలో. అండ్ 16th క్వశ్చన్, ఎలక్టోరేట్ మీన్స్ ఏ ఎలక్షన్స్, బి గ్రూప్ ఆఫ్ ఓటర్స్, సి ఎలక్షన్ ఆఫీసర్స్, డి ఏ అండ్ సి. ఏ అండ్ సి మీన్స్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్స్. ఎలక్టోరేట్ అనగా ఎలక్షన్స్ అంటే ఎన్నికలు, బి గ్రూప్ ఆఫ్ ఓటర్స్ అంటే ఓటర్ల సమూహం, ఎలక్షన్ ఆఫీసర్స్, ఏ అండ్ సి. ఎలక్టోరేట్ అంటే ఏమిటి? గెస్ట్ చేశారా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి గ్రూప్ ఆఫ్ ఓటర్స్. ఓటర్ల సమూహాన్నే ఎలక్టోరేట్ అంటాము. సో 17th క్వశ్చన్, ఆబ్జెక్టివ్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్ వాజ్. ఆబ్జెక్టివ్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్ వాజ్. రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. రెండవ పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యతనిచ్చారు అని కూడా అనొచ్చు మనం. ఏ అగ్రికల్చర్ అంటే వ్యవసాయమా, బి ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తి, సి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమల, డి ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణాక. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రాధాన్యతనిచ్చారు? వ్యవసాయానికా, విద్యుత్ శక్తికా, పరిశ్రమలకా, రవాణా రంగానిక? సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండస్ట్రీస్. పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలోనేమో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తే రెండవ పంచవర్ష ప్రణాళికలో భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వటం జరిగింది. 18th క్వశ్చన్, స్పీకర్ ఆఫ్ 6th లోక్సభ ఎలెక్టెడ్ యునానిమస్లీ. వన్స్ ఐ రిపీట్, స్పీకర్ ఆఫ్ 6th లోక్సభ ఎలెక్టెడ్ యునానిమస్లీ. 6వ లోక్సభకు ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? 6వ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? ఏ జ్ఞాని జైల్ సింగ్, బి నీలం సంజీవ్ రెడ్డి, సి వెంకట్రామన్ అండ్ డి అబ్దుల్ కలాం. సో నేమ్స్ కాబట్టి ఇంగ్లీష్లో అయినా తెలుగులో లేదండి. 6వ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి జ్ఞాని జైల్ సింగ్, నీలం సంజీవ్ రెడ్డి, వెంకట్రామన్, అబ్దుల్ కలాం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నీలం సంజీవరెడ్డి 6వ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన మరి రాష్ట్రపతిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం జరిగింది. 19th క్వశ్చన్, హెడ్ క్వార్టర్ ఆఫ్ గ్రీన్ పీస్ లొకేటెడ్ ఎట్. గ్రీన్ పీస్ సంస్థ హెడ్ క్వార్టర్ అంటే కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ అమెరికా, బి ఇంగ్లాండ్, సి హాలాండ్ అండ్ డి జర్మనీ. గ్రీన్ పీస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికా, ఇంగ్లాండ్, హాలాండ్, జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి హాలాండ్. హాలాండ్లోని ఆమ్స్టర్డామ్, అక్కడ గ్రీన్ పీస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉన్నది. అండ్ 28th క్వశ్చన్, 20వ ప్రశ్న, జై ఆంధ్ర మూమెంట్ వాజ్ స్టార్టెడ్ అగెన్స్ట్ దిస్ మూమెంట్. ఏ ఉద్యమానికి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది? ఏ ఆంధ్ర, బి తెలంగాణ, సి ఖలిస్తాన్ అండ్ డి యాంటీ హిందూ. ఏ ఉద్యమానికి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది? ఏ ఆంధ్ర, బి తెలంగాణ, సి ఖలిస్తాన్ అండ్ డి యాంటీ హిందూ. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ మూమెంట్కి వ్యతిరేకంగా జై ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది.